ఒకటి శ్రీనివాస్ గారు, దీంట్లో ఏంటంటే నక్సలైట్స్ అనే అంశం వేరు, అవలంబిస్తున్న అంశాలు వేరు, రెండు వేరు వేరుగా చూడాలి. సో ఇక్కడ నక్సల్ విధానాన్ని ఇక్కడ ఎవరమో దాన్ని గొప్ప అని చెప్పడం లేదు, కానీ కొన్ని సందర్భాలలో ఆయా ప్రాంతాలలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది నక్సలిజం. అంతే తప్ప నక్సలిజం అనేది రాత్రి రాత్రి ఏమి ఊడిపడలేదు. సో నక్సలిజం రావడానికి గల కారణాలను మనం ఫస్ట్ పరిశీలించాలి. ఎందుకు నక్సలిజం రావడానికి గల కారణాలు ఏంటి అంటే, వరంగల్ ఇప్పుడు మృత్యుంజయ గారు పివి నరసింహరావు గారు నుంచి మాట్లాడుతున్న క్రమం లోపల భూ సంస్కరణ తీసుకురావడం చేయడం అనేది, అంటే భూ సంస్కరణ తీసుకురావడానికి గల ముందు కారణాన్ని మనం పరిశీలించాలి. అంటే పటేల్ పట్టువారి వ్యవస్థలో ఉన్నప్పుడు భూమిని అడ్డగోలుగా వాళ్ళ చేతుల్లో ఉన్నంత కాలం కన్ను చూపు పేరుకి ఎక్కడ కనబడితే అక్కడ వరకు రాసుకున్నారు. సో ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు అనే అంశాన్ని కూడా మనం ప్రస్తావించాలి. సో అక్కడ నుంచి వచ్చింది భూమిపైన ఉద్యమాలు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ముందు భూ పోరాటాలు జరిగినాయి తెలంగాణ ప్రాంతంలో. ఆ భూ పోరాటం ఏంటంటే భూమి మీద, అంటే భూమి మీద హక్కు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాజ్యాధికారం లోపల కీలకంగా ఉన్నారు. భూమి ఎవరి చేతిలో అయితే ఉందో రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మన పరిస్థితి ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భూమి సరిహద్దుల మీదనే పోరాటాలు జరుగుతున్నాయి తప్పితే, ఆ భూమి సరిహద్దుల మీదనే ఉద్యమాలు ఉన్నాయి తప్పితే ఇంకా ఎక్కడ లేవు. సో ఈరోజు కాశ్మీర్ తీసుకోండి, లేకపోతే ఏ ప్రాంతాలైనా తీసుకోండి, ఈవెన్ చైనా సొరబాటు తీసుకోండి, ఏ ప్రాంతమైనా తీసుకోండి, కానీ అది మూలం. ఎందుకు మనం భూమి మీద ఉన్నట్టే, భూమికి రాజ్యాధికారానికి దగ్గర సంబంధం స్వభావం ఉంది కాబట్టి. ఈరోజు పటేలు పటవారీలే ఉన్నారు కదా, ఇక రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో లేదంటే, గ్రామ స్థాయి లోపల ఒకరు పటేల్ వచ్చేసేమో సీఎం అయితే, పటేల్ వచ్చేసి హోమ్ మినిస్టర్, పటవారి అనే వ్యక్తి సీఎం గా వ్యవహరించారు. ఇష్టానుసారంగా రాసుకున్నది చేసిందన్నంతా ఇదంతా ఒక అంశం. అంటే ఇక్కడ ఈ అంశాలన్నింటినీ కూడా మనము భూమిని మాత్రం ప్రస్తావించాలి. సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది కూడా భూ ఉద్యమాల నుంచి వచ్చేసింది. అంటే ఈ పోరాటాలన్నీ ఆ పరిస్థితులకు అనుగుణంగా వచ్చినాయి తప్పితే రాత్రి రాత్రి పోరాటాలు రాలేదు. ఆ పోరాటాలు ఎందుకంటే మీకు కింది స్థాయి లోపల ఈ రోజు వరకు కూడా గ్రామీణ స్థాయి లోపల భూమి చాలా కీలకంగా మారింది. భూమి ఒక రెస్పెక్ట్ గా మారింది. భూమి ఒక ఉన్నతమైన విలువకు మారింది. భూమి అనే మీదే గొడవలండి, ఏ గొడవలు తీసుకున్నా కూడా భూమినే గొడవలు జరుగుతుంటాయి. ఈ రోజు అన్నదమ్ముల మధ్యలో ఉన్న తగాదాలు కూడా భూ తగాదాలతోనే వచ్చినాయి, గట్టు తగాదాలతోనే వచ్చినాయి ఇవన్నీ తగాదాలన్నీ కూడా. అంటే ఇక్కడ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది మావోయిస్టు పార్టీ ఉద్యమాలు. మీకు మావోయిస్టు పార్టీ ఉద్యమం భూ పోరాటాలు కనుక చెయ్యకపోతే, భూమి మీద కనుక మాట్లాడకపోతే ఇక్కడ ఉద్యమమే లేదు. మీకు 2006 లోపల జరిగిన ఆ చర్చలన్నింటికి కూడా కారణం భూమినే, భూమితోనే మొదలైంది, భూమితోనే ఎండ్ అయింది. అది అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ చర్చలన్నీ. సో ఈ రోజు కగారు తీసుకొచ్చేసిందో, కగారుతోనే చెప్పాలనుకున్నది ఏంటంటే, తీసుకొచ్చే విధానం ఏదైతే చట్టం తీసుకురావడానికి మీరు చెప్పడానికి విధానం ఏదైతే కరెక్టే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కరెక్ట్. ఈరోజు విపరీతమైన ఎన్కౌంటర్లు జరగటం, విపరీతంగా చంపేయటం ఇది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళని పట్టుకోండి, ప్రాణాలతో పట్టుకోండి, జైల్లో పెట్టండి, విచారించండి. దాని లోపల ఉండే అవకతవకలు ఏదైనా ఉంటే మాట్లాడాల్సినది ఉంది. ఈరోజు నక్సల్ ఉద్యమాలను ఎవరు సమర్థించడం లేదు. నక్సల్ ఉద్యమాలను కరెక్ట్ అని కూడా ఏ ఒక్కరం కూడా అనం. కానీ నక్సల్స్ను చంపే విధానం కూడా కరెక్ట్. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి లేదు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి లేదు. మీరు వాళ్ళని పట్టుకండి, శిక్షించండి, చట్టపరమైన శిక్షలను. జయరామ్ గారు దాంట్లో వాళ్ళు ఆయుధాలతో తిరుగుతుంటే వాళ్ళ దగ్గర పోలీసులు ఎట్లా వెళ్తారు? ఒక కూంబింగ్ ఆపరేషన్లో ఎదురుకాల్పులు జరుగుతుంటే వాళ్ళని మరి ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా ఎదురుకాల్పులు జరపాల్సిన పరిస్థితి కదా. పట్టుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? వాళ్ళను శిక్షించే ఆస్కారం ఎక్కడుంది? ఇది ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు